చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ భూములను తమకు కావలసిన వారికి ఇష్టారీతన దోచిపెడుతోంది. తన వారికి లబ్ధి చేకూర్చడానికి బరి తెగిస్తోంది. అంతా విస్తుపోయే కారణాలు చూపుతూ విలువైన భూములను కారు చౌకగా కట్టబెడుతోంది. తాజాగా అలాంటి భూపందేరం జీవో సాక్షిగా బయటపడింది. నగరం జిల్లా భోగాపురం మండలం కంచెరు గ్రామ పరిధిలో అవని బ్రాండ్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు సన్ రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అత్యంత విలువైన భూమిని దారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 36 కోట్ల నుంచి 54 కోట్ల విలువైన భూమిని కేవలం 3.5 కోట్లకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. నిబంధనలను తుంగలో తొక్కి అవుట్లెట్ సేల్ కు భూమిని విక్రయిస్తోంది. పైగా ఆ భూమి పెట్టుబడిదారుల స్థలాల మధ్యలో ఉండడంతో పాటు వేరొకరికి ఇవ్వలేని పరిస్థితుల్లో వారికే అమ్మేస్తున్నట్టు జీవోలో పేర్కొనడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతోనే సన్ రేకు విలువైన భూమిని కట్టబెట్టిందన్న చర్చ నడుస్తోంది. నర్సీపట్నంలోని టీడీపీ కీలక నేత గతంలో సభ్యుడిగా ఉన్న సన్ రే గ్రీన్ స్పేస్ కంపెనీకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాస్తవానికి కొన్నేళ్ల ముందు సదరు టీడీపీ కీలక నేత దంపతులు ఆ సంస్థలో ప్రత్యక్ష భాగస్వాములుగా కొనసాగారు. ప్రస్తుతం స్లీపింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. భోగాపురంలో ప్రస్తుతం ఏరియాను బట్టి బహిరంగ మార్కెట్లో ఎకరం 10 నుంచి 15 కోట్లకు పైగా పలుకుతోంది. అలాంటి ఖరీదైన ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఎకరం ₹1 కోటి కట్టబెడుతుండటం విస్తుగొలుపుతోంది. దాదాపు 36 నుంచి 54 కోట్లకు పైగా విలువైన భూమిని 3.5 కోట్లకే ముట్టజెబుతోంది. విమానాశ్రయం పూర్తయితే ఆ భూమి బంగారమే. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించిన భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అదే భూమి విలువ 150 నుంచి 200 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టూరిజం పేరిట అత్యంత ఖరీదైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని టీడీపీ కూటమి నేతలు వారి అనుచరులకు ప్రభుత్వం పర్యాటక భూముల్ని అప్పగిస్తోందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాజేసే కుట్రతో లీజు గడువును భారీగా పొడిగించడంతో పాటు కొత్తగా ఫ్రీ హోల్డ్ పేరుతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేటు ప్రకారం భూమి విలువ కట్టి కారు చౌకగా రియల్ ఎస్టేట్ సంస్థలకి అమ్మేస్తోంది. ఇటీవల తిరుపతిలో తిరుపతి 1 ప్రాజెక్ట్, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కంపెనీకి భూ సంతర్పణ చేసింది. 5 స్టార్ హోటల్ నిర్మాణం పేరిట సన్ రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 117.66 కోట్ల పెట్టుబడితో కంచెరులో 5 స్టార్ హోటల్ నిర్మించడానికి 3.61 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ సదరు సంస్థల సొంత భూముల మధ్యలో ప్రభుత్వ భూమి ఇరుక్కుపోయిందనే కారణంతో కారు చౌకగా అమ్మేస్తోంది. విచిత్రం ఏంటంటే ప్రభుత్వ భూమి 3.61 ఎకరాలైతే పెట్టుబడిదారుడు మాత్రం అక్కడ 3.1 ఎకరాలే ఉందనటం కొసమెరుపు. ఈ వ్యవహారంలో భూమితో పాటు ప్రైవేటు సంస్థకు అయాచిత లబ్ధి చేకూరుస్తోంది. ఇక్కడ భూ బదలాయింపుల్లో నోవేషన్ క్లాజ్ ను సైతం ఎత్తేశారు. ఈ క్లాజ్ ఉంటే భూమి బదలాయింపులు చేసిన ప్రతిసారి ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా పొందాలి. అప్పటి రేట్ల ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది.